மெல்ல மெல்ல பட்டனமுத்தி உன் இனிமையான குரலில் கொஞ்சம் ஹல்லோ சொல்லி உன் கை விரல்கள் மெல்ல மெல்ல பட்டன. హలో హలో ప్రియా కాల్ చేసావు? ఈరోజు నాకు మూడ్ ఆఫ్గా ఉంది, కొద్దిగా బయటికి తీసుకెళ్ళవా? అవునా, ఓకే రెడీ అయి ఉండు, 10 minutesలో వస్తున్నా. ఓకే. ఏంటి ఇప్పుడు ఓకేనా? బా, ఇంట్లో కూర్చొని కూర్చొని పిచ్చి లేసింది, అందుకే కదా నీకు కాల్ చేశాను. ఎందుకు ఎటు వెళ్ళలేదా? లేదు. ఎందుకు అంత డల్గా ఉన్నావు? మార్నింగ్ నుంచి ఏం తినలేదా? తిన్నాను శివ, చపాతీ. ఎప్పుడు కాల్ చేసినా దున్నపోతులక ఏదో తింటున్నా అని చెప్తూనే ఉంటావు కదే, ఇప్పుడెందుకు 2 చపాతీలు సరిపోయాయా? ఏం చేయమంటావు, ఇంట్లో ఉంటే అస్సలు ఏం తినబుద్ధి అవ్వట్లేదు. వెళ్దామా? వెళ్దాం. ఏమైంది ప్రియా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు, ఇంట్లో ఉంటే కాస్త మూడిగా ఉందనేసి బయటకు వచ్చా. అంతేనా, లేకపోతే ఇంకా మన ప్రాబ్లం ఏమైనా ఉందా? అలా ఏం లేదు. చెప్పు ప్రియా. ఏం లేదు శివ, శివ శివ నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి స్నేహ ఇక్కడ? శివ ఎవరు తను? తను మీకు నా గురించి ఇంకా చెప్పలేదా? హాయ్, ఐఎమ్ స్నేహ, తన ఫస్ట్ లవ్. శివ ఏంటి ఇదంతా? ప్రియా నేను చెప్తా విను, అదొక గతం. అవునులే, గతం గత. అయినా శివ, నువ్వు అసలు ఏం మారలేవు. అప్పుడు ఇలాగే నా కళ్ళల్లోకి చూసి నువ్వే నా ప్రపంచం అనేవాడు. ఇప్పుడు తనతో కూడా అలానే చెప్తున్నావా? సరే శివ, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతున్నా. ప్రియా కూర్చో. ప్రియా ఇదంతా తను కావాలనే చేస్తుంది. ప్రియా కూర్చో. ప్రియా చూడు స్నేహ, నువ్వెందుకు ఇప్పుడు వచ్చావో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అది నాకు అనవసరం. కానీ ఒకప్పుడు నేను ప్రాణంగా ప్రేమించాను.
కానీ ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయినప్పుడే మన కథ ముగిసిపోయింది. నా లైఫ్లోకి తను వచ్చింది. ఇప్పుడు ప్రియానే నా ప్రపంచం అంతా. అంత ఈజీగా నన్ను మర్చిపోయావా శివ? మన మెమరీస్ అన్నీ ఏమైపోయాయి? మర్చిపోవడం కాదు స్నేహ, వదిలేసింది నేను కాదు, నువ్వు లేని ప్రపంచాన్ని ప్రియా అందంగా మార్చింది.